కార్తెలు అంటే ఏమిటి? రోహిణీ కార్తె ఎండలకు రోళ్లు కూడా పగిలిపోతాయని అంటారు కదా. ఈ కార్తెలకి అలాగే శీతోష్ణ స్థితులకి ఏమైనా సంబంధం ఉంటుందా? కార్తెలు అంటేనే వ్యవసాయక పంచాంగం అనవసరమ్మ. ఎందుకంటే నక్షత్ర గమనాన్ని బట్టి వాతావరణంలో వచ్చే మార్పులను తెలియజేస్తూ సామెతల రూపంలో రాబోయే ఫలితాలను గుర్తు చేసేటువంటి విధానమే ఈ కార్తెలను మనకు పంచాంగంలో అందజేయటం. సూర్యోదయం సమయంలో ఏ నక్షత్రం అయితే దగ్గరగా ఉంటుందో అది ఆ కార్తెగా పిలువబడుతుంది. 27 నక్షత్రాలు ఉంటాయి, 27 కార్తెలు. ఒక్కొక్క కార్తెకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అంటూ సాగుతుంది ఆ నక్షత్ర గణన. అశ్వినిలో వర్షాలు కురిస్తే అంతా నష్టం, భరణిలో వర్షాలు ధరణి ఎండదు, రోహిణి ఎండకు రోళ్లు పగిలిపోతాయి. ఇలా సామెతల రూపంలో జరగబోయే తత్వాన్ని తెలియచేస్తూ వ్యావసాయిక దేశమైన భారతదేశంలో సూర్యచంద్రుల గమనం గణించటం ఎంత ముఖ్యమో తెలియచేస్తూ జీవుడిని, సాధకుడిని, రైతును ముఖ్యంగా సరియైన మార్గంలో మార్గదర్శకం చేయటం కోసమే ఈ కార్తెలు ఏర్పాటు చేయటం జరిగింది. అందుకే రోహిణి కార్తెలో రోళ్లు పగిలిపోయేంత ఎండకు వస్తుంది అని మనకు తెలియజేస్తోంది భారతీయ విజ్ఞానం. ఎప్పుడైతే భారతీయ జీవన విధానాన్ని మన సొంతం చేసుకుంటామో అప్పుడు శీతోష్ణ స్థితుల నుంచి, కాల ప్రభావం నుంచి ఆ భగవంతుడి యొక్క కృపను అందుకునేటువంటి విధి విధానాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగే అవకాశం మనకు దొరుకుతుంది.